దేవుడు వాక్యమును ఆరాధనలో మనకు ఆశీర్వాదకరంగా మాట్లాడలాగున దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మా రక్షకుడా, ఈ దినము మీ సన్నిధిలో ఆరాధనలో మేము కూడుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యానికై స్తోత్రములు. మీ వాక్యమును మాకు విశదీకరించి మాతో మాట్లాడమని, మీ సన్నిధి మాతో ఉంచమని, ఈ ఆరాధన మీకు అంగీకారముగా ఉంచమని మాతో ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు కూడా మీరు అందించమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించి మనము ఆరాధనలో జ్ఞాపకం చేసుకోకముందు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ అన్యాయపు తీర్పు పొందాడు అనేది ఈ మార్క్స్ వార్తలో ప్రత్యేకించి మనము గమనిస్తాం. ఆయన యొక్క తీర్పు అన్యాయంగా జరిగింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ శ్రమలో అనుభవించటం ముందు, ఆయనను శిలువ వేయక ముందు కొంత తీర్పు అనేది జరిగింది. ఆ తీర్పులో ఆయనను కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది. ఆ ప్రశ్నల్లో ముఖ్యమైనటువంటి ప్రశ్న ప్రధాన యాజకుడు ఒకసారి అడిగాడు. ప్రధాన యాజకుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 60వ వచనంలో, ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అతనిని అడిగాను. ఈ ప్రధాన యాజకుడు అనే వ్యక్తి ఎవరునంటే కయప అనేటువంటి ప్రధాన యాజకుడు ఆ యొక్క మహాసభ వారందరూ ఆయన్ను తీసుకొని వచ్చినప్పుడు, ప్రధాన యాజకుడు అని అంటే ఉన్నతమైనటువంటి ఆధిక్యత స్థానము కలిగినవాడు. దేవుని యొక్క ఆలయంలో యాజకత్వం చేసేది ఒక ఎత్తు అయితే, ప్రధాన యాజకత్వం అనేది మరొక ఉన్నతమైన స్థానం. ప్రధాన యాజకుడికి యేసుక్రీస్తు ప్రభు గురించి బాగా తెలుసు. కానీ అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యాన్ని వినటానికి, తీర్పులో ఆయన యొక్క మాట వినటానికి ఆశపడి యేసు ప్రభువును ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, మనము పైన భాగంలో 55వ వచనంలో మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి ప్రజలు లేక మహాసభ ఆయన్ను చంపటానికి ఆయన మీద కొన్ని నిందలు వేశారు. ఆ నిందల్లో ముఖ్యమైనటువంటి నింద ఏంటంటే, దేవాలయమును ఈయన పడగొడతానని చెప్పాడు. రెండవ నింద ఏంటంటే, ఈయన దేవుని కుమారుడును అని చెప్పుకున్నాడు. మూడవది ఆయన మీద వేసినటువంటి నింద, యేసుక్రీస్తు ప్రభు మీద వేసినటువంటి నిందల్లో ఏంటంటే, ఈయన దేవుని కుమారుడని చెప్పుకోవటమే కాకుండా, దేవాలయాన్ని పడగొడతానని చెప్పుకోవటమే కాకుండా, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేనే రాజును అని చెప్పుకున్నాడు. మాకు ఇంకొక రాజు ఉన్నాడు, కానీ ఈయన నేను రాజును అని చెప్పుకున్నాడు అనేది మూడవ నింద. ఇలాగ యేసుక్రీస్తు ప్రభు మీద వివిధ రకాలైనటువంటి నిందలు వేశారు. వీటన్నిటికీ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అడుగుతున్నాడు 60వ వచనంలో, ప్రధాన యాజకుడు వారి మధ్య లేచి నిలిచి, ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు అడిగినటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభు మొదటిగా మౌనంగా ఉన్నాడు. కానీ ఎందుకనంటే, ఇది వాస్తవానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు అనేది మనము చదువుతూ ఉన్నాం. ఎలాగూ మౌనంగా ఉన్నాడు? గొర్రెను వధించేదానికి అక్కడ వధించేటువంటి వ్యక్తి దగ్గర గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆ వచ్చిన భాగాన్ని, ఆ ప్రవచనం నెరవేర్పు కోసం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుని దగ్గర మౌనంగా ఉన్నాడు. రెండవ వ్యక్తి కూడా ఉన్నాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువును
ఒక రాత్రివేళ తీర్పు తీర్చారు. ఆ రాత్రివేళ తీర్పు తీర్చిన సందర్భంలో ప్రధాన యాజకునికి సరైనటువంటి విధానంలో న్యాయం జరగలేదు కాబట్టి వారికి శిక్ష వేయటానికి ఎటువంటి అధికారము ఆయన మీద నేరస్థాపన చేసిన వారు రుజువుపరచుకోలేకపోయారు. కాబట్టి నేరము రుజువు లేనప్పుడు శిక్ష వేయటానికి కూడా మరి ఎవరైతే తీర్పు తీరుస్తారో ఆ తీర్పర్లకి చాలా అసాధ్యమైన పని. అందుకని యేసుక్రీస్తు ప్రభువును తీర్పు తీర్చడానికి కారణాలు దొరక్కపోగా 7 సార్లు ఆయనను తీర్పు తీర్చడం జరుగుతుంది. పిలాతు అనే వ్యక్తి, పొంతి పిలాతు అనే వ్యక్తి రోమా గవర్నర్, ప్రధాన యాజకుడు కయప, ఆ తర్వాత హేరోదు అనేటువంటి రాజు. పిలాతు రాజు కాదు, గవర్నర్ మాత్రమే. హేరోదు అనే వ్యక్తి రాజు. ఇలాగూ హేరోదు రాజు దగ్గర 2 సార్లు తీర్పు జరుగుతుంది, పిలాతు దగ్గర 2 సార్లు తీర్పు జరుగుతుంది, కయపా దగ్గర 2 సార్లు ఆ తీర్పు జరుగుతుంది. అంటే ప్రధాన యాజకుడు అనేటువంటి కయపా దగ్గర. ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు చివరిగా పిలాతు దగ్గర మరలా తీర్పు జరుగుతుంది. ఈ యొక్క తీర్పులో యేసుక్రీస్తు ప్రభువుకు అనేకమైనటువంటి ఆ నిందలు ఉన్నా కూడా సరైన విధానంలో శిక్ష వేయటానికి వారికి చేతకాలం. అందుకని ఆయన మౌనంగా ఉన్నాడు. అయితే 62వ వచనంలో మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట ఖచ్చితంగా చెప్పాడు. ఏంటంటే, తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అని ఆయన అడుగగా యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుట, ఆకాశ మేఘావుడై వచ్చుట చూచెదరని చెప్పాను. ఇక్కడ నీవేనా అనేటువంటి మాట పలుమార్లు అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉండలేదు, కానీ ఆయన చెప్పాడు ఈ మాటకు సమాధానం, అవును నేనే అని చెప్పాడు. చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుట, ఆకాశం మేఘావుడై వచ్చుట చూస్తారు అని చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు ప్రధాన యాజకుడికి ఒక్కసారిగా వణుకు పుట్టింది. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు ఒక్కసారిగా భయపడిపోయాడు. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు ఆ మాట వినటానికి కూడా ధైర్యం చాలక యేసుక్రీస్తు ప్రభు ఎదుటనే, ఆ సభ ఎదుటనే తను వేసుకున్నటువంటి వస్త్రములను చించివేశాడు. మీరు గమనించారా? ఆ మాట చూడండి. 63వ వచనంలో ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇంకా సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచుచున్నదని అడుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ఇక్కడ నేరస్థాపన చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు మీద వారికి సాక్షాత్తు అక్కడే ఒక కారణం దొరికింది. అదేంటంటే, ఆయన ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండి ఆయన ప్రధాన దూతల శబ్దముతో లేక ఆ దేవుని యొక్క దూతలతో కూడా కలిసి ఆయన సర్వశక్తుని కుడిపార్శ్వము నుండి ఆకాశం మేఘారుడై వస్తాడు అని చెప్పాడు. ఆ మాట వారికి ప్రధాన యాజకుడైనటువంటి కయపాకు గుండె పగిలినంత పని అయిపోయింది. ఆహా, ఈయన ఇంత గొప్పవాడా అనే మాట కాకుండా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని వస్తాడు అనే మాటకి అతడికి గుండె పగిలింది. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఉండటమంటే దాని అర్థము అధికారము, యోగ్యత, ఉన్నతమైన స్థానము. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండటం అనేది చాలా గొప్ప భాగ్యం, ఉన్నతమైన స్థితి. అది యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అనే మాట అక్కడ గమనిస్తున్నాం. ఆ మాట వారికి వినటానికి చేతకాల. అక్కడే కాదు, యేసుక్రీస్తు ప్రభు రెండవసారి కూడా చెప్తాడు. 15వ అధ్యాయం మార్క్స్ వార్త మీరు చూడండి. మార్క్స్ వార్త అక్కడ కూడా పిలాతు అడుగుతాడు. 15వ అధ్యాయం పక్క అధ్యాయమే 2వ వచనం చూడండి. పిలాతు ఏమడుగుతున్నాడు చూడండి. చూసారా? ఇక్కడ కూడా పిలాతు ప్రశ్నించినప్పుడు కూడా
లేఖనాలు ఉన్నాయి. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదవండి. 53:7. ఆ లేఖన నెరవేర్పు కోసం పిలాతు దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు, అలాగే ప్రధాన యాజకుడి దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు. 53:7 ఏమన్నాడు? అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెవలే మౌనముగా ఉన్నాడు. అతడు నోరు తెరవలే, అన్యాయపు తీర్పు నొందినవాడే. చూసారా, ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నా కూడా ఆయన మీద నేరస్థాపన జరిగింది. ఆయన కొనిపోబడెను. ఆ యొక్క లేఖనము నెరవేర్పు కోసం ఖచ్చితంగా ఆ లేఖనాన్ని ఆయన అనుసరించి మౌనంగా ఉన్నాడు. పిలాతు దగ్గర మౌనంగా ఉన్నాడు. ప్రధాన యాజకుడైనటువంటి పిలాతు దగ్గర మాత్రమే కాకుండా రోమా గవర్నర్ అయినటువంటి రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గర మాత్రమే కాకుండా ప్రధాన యాజకుడైన కైపా దగ్గర కూడా ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మౌనము వారికి ఒక అవకాశంగా దొరికింది. అయితే యేసుక్రీస్తు ప్రభువును మరలా పిలాతు ప్రశ్న వేసినప్పుడు మరలా జవాబు చెప్పాడు. ఏమనంటే, నీవు యూదులకు రాజు అన్నప్పుడు నీవన్నట్టే అన్నాడు. నీవు తండ్రికి కుమారుడు అంటే, అవును, మనుష్య కుమారుడు ఆయన ఆకాశం మేఘారూఢుడై సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండి వస్తాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారము కలిగిన వాడు అని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. కుమారుడైన యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే సర్వాధికారము కలిగిన వాడు. చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడంట? ఆయన భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడిన, సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడిన, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగులా, ఆయన ఆదియుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమైన. చూసావా, తండ్రి కుమారుల యొక్క సంబంధం. ఆయన సర్వశక్తి కలిగినవాడు, ఆయన సర్వం మీద అధికారము కలిగినవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, తండ్రి అయిన కుడి పార్శ్వమును కూర్చున్నాడు కాబట్టి, ఆయన సర్వాధికారముతో ఆకాశ మేఘారూఢుడై దిగి వస్తాడు, అది నువ్వు చూస్తావని చెప్పాడు. ఆ మాటకే ప్రధాన యాజకుడైన కైపాకు చెమట్లు పట్టినాయి అన్నమాట. అంత ఉన్నతమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొలస్సీ పత్రికలో సర్వం మీద ఆయన అధికారం కలిగిన వాడని మనం చూస్తున్నాం. మనం ఆరాధించేటువంటి మన ప్రభువు ఎలాంటి వాడంటే, ఈ సృష్టి, ఈ ఖగోళం, ఈ భూగోళం, ఈ యొక్క గ్రహాలు, ఈ యొక్క ఆకాశ మండలము, ఇదంతా కూడా ఆయన ఉనికిలో ఉన్నది, ఆయన యొక్క కంట్రోల్లో ఉంది, ఆయన అధికారము క్రింద లోబడి ఉంది. అటువంటి యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఆయన గురించి ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం మీరు గమనించండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడేవాడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడేవాడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడేవాడు,
ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడెము చాలు. ఆయన కేడెము, ఆయనను ఆశ్రయించు వానికి ఆయన కేడము. ఈ కుమారునికి ఉన్నటువంటి శక్తి, కుమారునికి ఉన్న అధికారం, కుమారునికి ఉన్న ఆధిక్యత ఏంటి అనేది ఇక్కడ వ్రాయబడింది. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? ఆయన ఆధిక్యత ఏంటంటే ఆయన ఆకాశమునకు ఎక్కి వెళ్ళగలడు, మరలా ఆయన దిగి రాగలడు. ఆకాశమునకు ఎక్కగలడు, మరలా దిగి రాగలడు. ఈ లోకంలో ఎవరికి అటువంటి స్థానము, ఆ శక్తి, అధికారం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశమునకెక్కి దిగి రాగలిగిన వాడు. తన పిడికెళ్లతో గాలిని ఏం చేశాడంట? ఆయన పట్టుకున్నాడు. ఈ భూమి మీద పిడికిళ్లతో గాలి బంధించగలిగిన వాడు, పట్టుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? పిడికిళ్లతో గాలిని పట్టుకోగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? బంధించగలరా గాలిని పిడికిళ్లతో బయటికి పోకుండా? కష్టం అండి, కష్టం. కానీ సర్వాధికారి అయిన దేవుడు గాలిని పిడికిళ్లతో బంధించగలిగినాడు, ఆకాశమును ఎక్కగలిగినాడు. ఆ తర్వాత బట్టలో నీళ్లు మూట కట్టినవాడు ఆయన. వస్త్రములో నీళ్లను మూట కట్టగలిగిన శక్తి ఎవరికైనా ఉందండి? వస్త్రములో నీళ్లను మూట కట్టగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? ఆ శక్తి ఏ నీళ్ళు? గ్లాసులో నీళ్ళు కాదంట. ఈ సృష్టిలో ఉన్న సముద్ర జలములను, నదుల జలములను, ఈ సృష్టిలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జలములన్నిటినీ ఆయన వస్త్రములో మూట కట్టగలిగినవాడు. మీరు పాత రోజుల్లో మూటలు కడతారు, డబ్బులు మూటలు కడతారు, విలువైన వస్తువులు మూటలు కడతారు. ఇంకొక విధంగా చెప్పాలంటే కిరాణా కొట్టుకు వెళ్ళి సంచులు అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తారంటే ధాన్యమును కూడా మూట కడతారు. ధాన్యమును కూడా మూట కట్టగలరు. కానీ దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన యేసయ్య ఈ సృష్టిలో ఉన్నటువంటి జలములను ఆయన వస్త్రములో మూట కట్టగలిగినవాడు. అటువంటి సర్వశక్తి కలిగిన వాడు మన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడు. ఉత్తరమును, దక్షిణమును, పడమరను, తూర్పును ఆయన ఏం చేశాడండి? స్థాపించినవాడు, దిక్కులను స్థాపించినవాడు. ఆయన పేరేమో నీకు తెలుసా? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన గురించినటువంటి మరొక మాట అక్కడ వ్రాయబడి ఉంది చూడండి. ఆ కుమారుడు ఎవరంటే ఆయన దేవుని యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడై ఉండి తన మహత్తుగల మాట చేత, చూడండి, తన మహత్కార్యము గల మాట చేత ఏం చేస్తాడంట? సమస్తము, సర్వ సృష్టిని ఏం చేస్తాడంట? నిర్వహిస్తాడు. ఆర్గనైజింగ్. ఈ యొక్క క్రియేషన్ అంతా కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తాడు. ఆకాశమా ఆలకించు. ప్రభువా నీవేనా మాట్లాడేది? ఆలకిస్తున్నాను. ఆకాశం ఆలకిస్తుంది. భూమి చెవియొగ్గు. భూమి ఆలకిస్తుంది. భూమి చెవియొగ్గుతుంది. కంట్రోల్గా ఉండు. నువ్వు నీ యొక్క అధికమైనటువంటి ఉష్ణోగ్రత చేత భూమి మీద భూకంపాలు తీసుకురావద్దు అంటే భూకంపాలను అది ఆపివేస్తుంది. భూమి ఆయన మాట వింటుంది. ఆకాశం ఆయన మాట వింటుంది. సర్వ సృష్టి, గ్రహాలు, ఉపగ్రహాలు ఏవైనా కానీ అవన్నీ ఆయన మాట వింటాయి. ఆయన నీళ్లను మూట కట్టగలడు, గాలిని పిడికిల్లో బిగించగలడు. అటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. అందుకనే ప్రధాన యాజకుడితో ఆ మాట చెప్పంగానే ఆయన సర్వశక్తితో మేఘారుడై వస్తాడు అని చెప్తే ఆయన ఒక్కసారిగా ప్రధాన యాజకుడికి భయం వేసింది. వస్త్రాలు చింపుకున్నాడు. ఇంత గొప్పవాడా అని ఆ మాటను తట్టుకోలేకపోయాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యేసుక్రీస్తు ప్రభు అతి సామాన్యుడు కాదు. నీ వంటి వాడు, నా వంటి వాడు కాదు. ఆయన్ను ఆరాధించడానికి మనం వచ్చామంటే ఆయన దగ్గర భయము, ఆయన దగ్గర క్రమము, ఆయన దగ్గర విశ్వాసము, ఆయన దగ్గర మనము వణుకుతో
భయపడుతూ ప్రభువును ఘనపరచాలి, ఆరాధించాలి. ఏదో చులకనగా యథావిధిగా లోకములో ఒక పద్ధతి అనేది, ఒక క్రమం అనేది లేకుండా ఆరాధన చేయటం అనేది కాదండి. భయభక్తులతో, విశ్వాసంతో, సిద్ధపాటుతో మనము ఆయన్ను ఆరాధించడం అనేది ఆయనకు అంగీకారం. దానియేలు గ్రంథంలో కూడా మన ప్రభువుని గురించి ఒక మాట నేను 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాను. చూడండి, 7వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి, 11వ వచనం వరకు చదవండి. ఆయన ఇటువంటి వాడు మన ప్రభు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు యొక్క దర్శనంలో మన ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాటలు చూడండి. మన ప్రభువుని గురించి చూడండి. ఆయన యొక్క దృశ్యము, ఆయన స్థానము, ఆయన ప్రభావము, ఆయన బలమును మనం జ్ఞాపకం చేసుకుందాం. సింహాసనములు వేయట చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను సింహాసనముల మీద. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేబరం మండుచున్న అగ్నిలో వేయబడెను. 13వ వచనం చూద్దాం. మరొక దర్శనాన్ని చూద్దాం. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. మన ప్రభు యొక్క రాజ్యము, మన ప్రభు యొక్క ప్రభావం ఎలాంటిదో చూడండి. ఆయన ఆకాశ మేఘారుడై, కైపాతో, ప్రధాన యాజకుడు కైపాతో చెప్పాడు, మనుష్య కుమారుడు ఎలా వస్తాడంట? ఆకాశ మేఘారుడై వస్తాడు. దానియేలు కలిగిన దర్శనంలో స్పష్టంగా యేసయ్య చెప్పిన మాట మనం గమనిస్తాం. చూడండి, దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన స్థానము, ఆయన ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుడై ఆ యొక్క మహావృద్ధుడకు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారు ఆయన సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వములో నిర్వహించేవాడు, ఆధిపత్యము కలిగినవాడు ఆయనకియబడెను. ఈయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? తండ్రి కుడిపార్శ్వమున. అంటే ఆయన ఉన్నతమైన ఆధిక్యత కలిగిన వాడు. ఆధిక్యత ఇంకెవరికి రాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం అదే చదివాం కదా. ఏమన్నాడు అక్కడ? 1:3 ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసు ప్రభువుని గురించి అక్కడ ఏమన్నాడు? చదివారా మీరు? తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు శుద్ధీకరణం తానే చేసి నామం పొందెను. వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడు ఎక్కడ కూర్చున్నాడంట? మన దేవుడు కుడిపార్శ్వన. అదండి మన ప్రభువైన యేసుక్రీస్తు మహామగుడు ఉన్నతమైన సింహాసనమ తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మన మధ్యలో ఆయన ఉన్నతమైన వాడు, మన మధ్యలో ఆయన మహోన్నతుడు, మన మధ్యలో ఆయన పరిశుద్ధుడు, మన మధ్యలో ఆయన పవిత్రుడు, ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఈ యేసయ్య. మనం ఆరాధిస్తున్న యేసయ్య
ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడు. అయితే మనందరి దోషముల నిమిత్తమై, మనందరి పాపముల నిమిత్తమై, మనందరి యొక్క అపరాధముల నిమిత్తమై ఆయన తగ్గించుకొని కలువరి శిలువలో ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. దేవాతి దేవుడై ఉండి కూడా ఆయన తగ్గించుకున్నాడు. పాట పాడతాము ఏంటంటే, ఆయన ఎలాంటి వాడనంటే ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. అయితే దీనుడుగా, దరిద్రుడుగా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదివితే, ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపమును ధరించుకోవటమే కాదు, ఆయన ఏం చేశాడు అనంటే తను తాను తగ్గించుకొని ఆయన రిక్తుడై ఆయన ఒక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. స్పష్టంగా ఆ మాటలు మనం చదువుకుంటే బాగుంటుంది. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామం వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దేవునితో సమానుడై ఉన్నాడు, అయితే ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టాడు. కాబట్టి ప్రతి మోకాలు ఆయన నామమున వంగుతుంది, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. ఆయన అధికముగా హెచ్చింపబడినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఆరాధించుటకు వచ్చాం. ప్రతి నాలుక ఒకరోజు ఇప్పుడు కాదు, కానీ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువా 1000 ఏండ్ల పరిపాలన చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. అప్పుడు ప్రతి నాలుక ఆయన ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు ప్రభు అని. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళకి వంగే ఓపిక ఉండకపోవచ్చు, అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఆ రోజున రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తి కలిగిన వాడు వస్తాడు. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగుతుందండి, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. ఆయనే దేవాతి దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తి కలిగిన వాడు. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన మహింపరుద్దాం. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక.